ముందుగా ఈ ఏపీ ఈసెట్ రాష్ట్ర పరీక్షను నిర్వర్తించడానికి జేఎన్టీయూ అనంతపురంకు పర్మిషన్ ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులకు, మన హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి, యాప్స్కి చైర్మన్ మధుమూర్తి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, జేఎన్టీయూ యూనివర్సిటీ అనంతపూర్ ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ ఇది 10వసారి మేము కండక్ట్ చేస్తున్నాం. గత 9 పర్యాయాలు ఎంతో విజయవంతంగా ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి ఘనత ఈ యూనివర్సిటీకి ఉంది. సో ఈసారి కూడా ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఈ పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నిష్ణాతులైన విద్యావేత్తలతో పరీక్ష పత్రాలను తయారు చేయించడము, వాటిని సాఫ్ట్ కాపీస్గా రూపొందించడము, స్టూడెంట్ వ్యూ కాపీల్లోకి మార్చుకోవడము, ఎడిటింగ్, మోడరేషన్ అన్ని ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇవి సమయానికంతా పూర్తి చేసి పరీక్ష నిర్వర్తించడానికి మా కన్వీనర్ గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ ద్వారా డిప్లొమా కంప్లీట్ అయిన విద్యార్థులు డైరెక్ట్గా లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో చేరేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ అవకాశం లభిస్తుంది. ఈ సంవత్సరం 2025 గాను ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ 14 బ్రాంచుల్లో మనము మే 6వ తేదీ నిర్వర్తిస్తున్నాం. ఇది మీకు ఇచ్చిన నోట్లో 2024 అని పడిందేమో, అది ప్రింట్ మిస్టేక్. 6/5/2025 నాడు ఈ ఎగ్జామ్ నిర్వర్తిస్తున్నాం. సో ఈ ఎగ్జామ్ 2 సెషన్స్లో ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఒక సెషన్ ఉంటుంది, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఒక సెషన్ ఉంటుంది. సో ఇది 14 కోర్సులు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, దీనికి 156 అప్లికేషన్స్ మాత్రం వచ్చాయి. బయోటెక్నాలజీలో 1 అప్లికేషన్ వచ్చింది. బీఎస్సీ మ్యాథమెటిక్స్కు 45, సెరామిక్ టెక్నాలజీకి 3, కెమికల్ ఇంజనీరింగ్కు 308, సివిల్ ఇంజనీరింగ్కు 3050 అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కు అత్యధికంగా 11,029 అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 5,868 అప్లికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 9,416 అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 54 అప్లికేషన్లు, మెకానికల్ ఇంజనీరింగ్లో 4,757 అప్లికేషన్లు, మెటలర్జికల్ ఇంజనీరింగ్కు 102 అప్లికేషన్స్, మైనింగ్ ఇంజనీరింగ్కు 71, ఫార్మసీలో 3,327 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో టోటల్ ఈ సంవత్సరం 35,187 అప్లికేషన్స్ వచ్చాయి. దాదాపు పోయిన సంవత్సరం అంతనే నెంబర్ ఈ సంవత్సరం కూడా మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ముఖ్యంగా విద్యార్థులందరికీ తెలియజేయడం ఏంటంటే, వాళ్ళ ఛాయిసెస్ ప్రకారం టెస్ట్ సెంటర్స్ దాదాపు వాళ్ళ కోరిక, వాళ్ళ ఆప్షన్స్ ప్రకారమే చేయడం జరుగుతూ ఉంది. 110 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి టోటల్గా. అందులో ఒకటి హైదరాబాద్లో ఉంటే మిగతా 109 మన ఆంధ్రప్రదేశ్లోని 46 టౌన్లలో టెస్ట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ తెలియజేయడం ఏంటంటే, విద్యార్థులు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉన్నాయి. వాటిని మీరు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి పాత్రికేయ మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్కు మార్నింగ్ సెషన్ 7:30కు అలో చేస్తాం, ఆఫ్టర్నూన్ సెషన్ 12:30 నుంచి అలో చేస్తాం. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 9 గంటలకు మార్నింగ్ సెషన్, 2 PM ఆఫ్టర్నూన్ సెషన్లో స్టార్ట్ అవుతుంది. కానీ దానికి 1.5 అవర్ ముందే విద్యార్థులను ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఎంత వీలైతే అంత తొందరగా ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 1 నిమిషం ఆలస్యమైన కూడా
ఎగ్జామినేషన్లోకి అనుమతించడం జరగదు. ఈ విషయాన్ని దయచేసి అందరూ విద్యార్థులు నోటీస్ తీసుకురండి. ఒక్క నిమిషం లేట్ వచ్చినా కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించడం జరగదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయింది, ఈ సంవత్సరం అంతా ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఎంత వీలైతే అంత తొందరగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లే మధ్యాహ్నం ఎగ్జామినేషన్ కూడా 12:30కే మనం అలో చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్నింగ్ ఎగ్జామినేషన్కు 9 తర్వాత, ఆఫ్టర్నూన్ సెషన్కు 2 తర్వాత ఎగ్జామినేషన్ గదిలోకి అనుమతించడం అనేది జరగదు. కాబట్టి విద్యార్థులందరూ దీన్ని దయచేసి దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విద్యార్థుల హాల్ టికెట్స్ అన్నీ 1వ తేదీ నుంచి 1 మే నుంచి అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు వెబ్సైట్లో నుంచి ఈసెట్ వెబ్సైట్లో నుంచి ఏపీ ఈసెట్ వెబ్సైట్లో నుంచి ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు వాళ్ళ టెస్ట్ సెంటర్ ఎక్కడొచ్చింది, మిగతా హాల్ టికెట్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ నేను కోరుతున్నాను. అట్లాగే ఇంకో ముఖ్య గమనిక ఏమిటంటే విద్యార్థులు ఎటువంటి క్యాల్కులేటర్స్ కానీ, ఎటువంటి హ్యాండ్ బుక్స్ కానీ, ఆ తర్వాత మొబైల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ పరీక్షా గదిలోకి అనుమతించడం జరగదు. కాబట్టి దయచేసి విలువైనటువంటి ఇటువంటి ఎలక్ట్రానిక్ సామాన్లు మీరు తీసుకొనే రావద్దు. ఒకవేళ తీసుకొని వచ్చినా బయటనే మీ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసి ఎగ్జామ్ గదిలోకి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీకు విద్యార్థులకు కావాల్సినటువంటి రఫ్ షీట్స్ ఎగ్జామినేషన్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి రఫ్ షీట్లు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం విద్యార్థులకు లేదు. అలాగే విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ 4 విషయాలు వెంట తెచ్చుకోవాలి. 1, డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్, అలాగే డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళ అప్లికేషన్ ఫార్ము, అలాగే ఒక బ్లూ కానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. వాళ్ళ ఐడెంటిటీ కార్డు తెచ్చుకోవాలి. సో ఇవి 4 తప్పనిసరిగా విద్యార్థులు పరీక్షలకు తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ విషయానికి రాష్ట్రవ్యాప్తమైన పబ్లిసిటీ ఇవ్వండి. ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్, ఓన్లీ అనంతపురం జిల్లాకు సంబంధించిన వార్త కాదు. కాబట్టి మీ అందరూ కూడా దీనికి రాష్ట్రవ్యాప్త పబ్లిసిటీ ఇచ్చి విద్యార్థులు నోటీస్కి తీసుకెళ్ళి అందరూ ఈ ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ మే 6వ తేదీన మనము విజయవంతంగా పూర్తి చేయగలిగేట్లు సహకరించవలసిందిగా నేను పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేము ఆన్సర్ చేస్తాం. అంటే ఇప్పుడు బయోటెక్నాలజీ, సెరామిక్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులకు అంత పెద్దగా డిమాండ్ లేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఎగ్జామినేషన్కి అప్లికేషన్స్ రావడం కూడా తక్కువ. అది ఈ సంవత్సరమే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఇదే ట్రెండే ఉంది. కంప్యూటర్తో 11,029 అప్లికేషన్స్ సక్రమంగా కనపడేట్లు మేము చర్యలు తీసుకుంటాం. ఈ సెట్ గురించి ఇదే. ఇంకొక వార్త కూడా ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నాము. మే 17వ తేదీ మన యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించడానికి ఆనరబుల్ గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మే 17వ తేదీన ఆయన స్వయంగా ఇక్కడికి మన అనంతపూర్ ఇంజనీరింగ్ యూనివర్సిటీకి, మన జేఎన్టీయూకి వచ్చి స్నాతకోత్సవం నిర్వహిస్తానని చెప్పి మనకు తెలియజేశారు. సో ఈ విషయం కూడా, ఈ వార్త కూడా మీ అందరితో నేను షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. 14వ స్నాతకోత్సవం మనము మే 17వ తేదీన జరుపుకుంటున్నాం. ఆ రోజు కూడా మీ అందరూ దయచేసి వచ్చి
మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, కాన్వకేషన్ వీక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జియో ప్రకారము ఎవరైనా హెచ్ఆర్డి మినిస్టరు డయాస్ మీద కూర్చోవాలని చెప్పేసి జియో ఉంది కాబట్టి మనము ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాము. ఆయన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాం. అది నేను మళ్ళీ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత మీకు తెలియజేస్తాను.